సీజన్ మొత్తం పాయింట్స్ టేబుల్లో పైకి కిందికి పడుతూ ఫైనల్కు చేరిన గుజరాత్ టైటాన్స్ సరిగ్గా అదే మ్యాచ్లో బోర్లా పడింది. లీగ్ స్టేజ్లో ప్రత్యర్థులను భయపెట్టిన గుజరాత్ బ్యాటింగ్ లైనప్ ఆర్సీబీ చేతిలో మాత్రం ఓడిపోయింది. పవర్ఫుల్ బ్యాటర్స్, సూపర్ బౌలర్స్ ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడానికి రీజన్ ఏంటో చూద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే టాప్ ఆర్డర్ చేతులెత్తేయడం. ఈ సీజన్లో గుజరాత్ను ఎన్నో మ్యాచ్ల్లో ఒంటి చేత్తో గెలిపించిన శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ లాంటి బ్యాటర్లు అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లు భువి, హేజల్వుడ్ వేసిన స్వింగ్ను ఎదుర్కోలేక పవర్ ప్లేలోనే వికెట్లు పారేసుకున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్, పవర్ ప్లేలోనే వికెట్లు పడిపోయినప్పుడు ఇన్నింగ్స్ను నిలబెట్టాల్సిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అనవసర షాట్లకు పోయి వరుసగా అవుట్ అయ్యారు. ఇక తక్కువ స్కోర్ని గుజరాత్ బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. మొదట్లోనే వికెట్లు తీసి ఆర్సీబీని ప్రెషర్లోకి నెట్టాల్సింది. కానీ సిరాజ్ రబాడా వేసిన పవర్ ప్లే ఓవర్స్లో విరాట్, వెంకటేష్ అయ్యర్ భారీగా పరుగులు రాబట్టారు. అక్కడే గుజరాత్ చేతుల్లోంచి మ్యాచ్ చేజారిపోయింది. లీగ్ స్టేజ్లో అదరగొట్టినప్పటికీ ఫైనల్ ప్రెషర్ను తట్టుకోలేక గుజరాత్ టైటాన్స్ కప్ గెలవకుండానే ఈ సీజన్ నుండి వెనుదిరిగింది. Taste the Daily.